2024 2025 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రెండవ విడతగా 15వ ఆర్థిక సంఘం నిధులను కేంద్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు సంబంధించి 1121 కోట్ల రూపాయలను 5 నెలల కిందట రాష్ట్రానికి విడుదల చేసింది. కానీ రాష్ట్ర ప్రభుత్వం 5 నెలలుగా గ్రామ పంచాయతీలకు ఆ నిధులు విడుదల చేయలేదు. పర్యవసానంగా గ్రామ పంచాయతీల్లో పారిశుద్ధ్య సిబ్బందికి ఈ యొక్క వాటర్ వర్క్ సిబ్బందికి జీతాలు ఇవ్వలేని పరిస్థితి. ఉదాహరణకు పులివెందుల నియోజకవర్గం వేంపల్లె మేజర్ గ్రామ పంచాయతీలో 6 నెలలుగా కాంట్రాక్టు పారిశుద్ధ్య సిబ్బందికి వాటర్ వర్క్ సిబ్బందికి జీతాలు లేవు. ఎలా జీవించాలి వాళ్ళు? దీనికి కారణంగా పంచాయతీల్లో గ్రామాల్లో పారిశుద్ధ్యం పడకేసింది. అంటువ్యాధులు ప్రబలిపోతున్నాయి. పైకేమో స్వచ్ఛాంధ్ర అంటున్నారు, కానీ వాస్తవంగా చూస్తే మురికాంధ్రగా రాష్ట్రం తయారైంది. కాబట్టి వెంటనే ఈ యొక్క 15వ ఆర్థిక సంఘం నిధులు, కేంద్రం విడుదల చేసిన నిధులు 1121 కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వము గ్రామ పంచాయతీలకు, మండల పరిషత్లకు, జిల్లా పరిషత్లకు విడుదల చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. ఇక రెండవ అంశం, గ్రామీణ ఉపాధి హామీ పథకం మెటీరియల్ కాంపోనెంట్ కింద 90% ప్రభుత్వం భరించేట్టుగా 10% రైతులు భరించే విధంగా గోకులం షెడ్లు, మినీ గోకులం షెడ్లు మంజూరు చేయడం జరిగింది. రైతులు వడ్డీకి అప్పు తెచ్చి అవి నిర్మించడం జరిగింది. 6 నెలలు అయింది, ఇంతవరకు నిధులు రాలేదు. ఇక్కడేమో వడ్డీలు పెరిగిపోతున్నాయి. కాబట్టి వెంటనే కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకం కింద రాష్ట్రానికి రిలీజ్ చేయాల్సినటువంటి అటు లేబర్ కాంపోనెంట్ కానీ, ఇటు మెటీరియల్ కాంపోనెంట్ కానీ వెంటనే విడుదల చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది.